పుత్రుడి కర్తవ్యం. పరోపకారి పాపన్న కథ. ఒకసారి పాపన్న తన ఇంటికి సున్నం కొట్టించడానికి పాత సామాన్లన్నీ సర్దుతుండగా ఒక పెట్టె అడుగున ఒక కాగితం మడత కనబడింది. దాన్ని విప్పి చూస్తే ఇలా రాసి ఉన్నది: గుర్రంపల్లి వెంకట సుబ్బయ్యకు నేను ఇవ్వవలసిన నా ప్రాణం వెల 100 రూపాయలు, నా చికిత్సకు గాను మందు మాకుల కింద ఇవ్వవలసినది 15 రూపాయలు, వెరసి 115 రూపాయలు అని. ఆ కాగితంలోని దస్తూరి పాపన్న తండ్రి అయిన సోమయ్యది. తన తండ్రి ఎవరో వెంకట సుబ్బయ్య అనే గుర్రంపల్లి కాపరస్తుడికి 115 రూపాయలు బాకీ పడ్డాడన్నంతవరకే పాపన్నకు అర్థమైంది. కానీ ఆ బాకీ తాలూకు వివరాలు ఏమీ అర్థం కాలేదు. అందుచేత అతను ఆ కాగితంలో రాసి ఉన్న మాటలు తన తల్లికి వినిపించి, ఈ వెంకట సుబ్బయ్య ఎవరో, ఈ బాకీ ఏ బాపుతో నీకేమైనా తెలుసునా అమ్మా అని అడిగాడు. తల్లి కాసేపు ఆలోచించి, కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తుందిరా, అయితే ఆ బాకీ తీరనే లేదన్నమాట. నాకేం తెలుస్తుంది, నాతో ఏమీ చెప్పేవారు చేసేవారు కారాయా. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నువ్వు 3 ఏళ్ల వాడుగా ఉన్నప్పుడు ఆ సంగతి అంటూ ఈ దిగువ సంఘటన గురించి చెప్పింది. పాపన్న తండ్రి సోమయ్య చాలా బేదగా జీవితం గడిపాడు. కొద్దిపాటి పొలం ఉండేది. అందుచేత ఎక్కడన్నా భోజనము దక్షిణ డబ్బులు దొరుకుతాయంటే సోమయ్య ఎంత దూరమైనా వెళ్ళేవాడు. అలాగే ఒకసారి సోమయ్య రాజధానిలో ఒక రాజోద్యోగి ఇంట పెళ్ళి అయితే అక్కడికి వెళ్ళాడు. అక్కడ భోజనం చేసి దక్షిణ పుచ్చుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆయనకు వెంకట సుబ్బయ్య అనే ఆయన తోడు దొరికాడు. ఆ వెంకట సుబ్బయ్యది గుర్రంపల్లి అనే గ్రామం. ఆయన కూడా పెళ్లికి వచ్చిన వాడే. ఇద్దరిది ఒకే దారి కనుక కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేశారు. వాళ్ళు గుర్రంపల్లిని చేరవస్తుండగానే బాగా చీకటి పడింది. ఆ సమయంలో ఏ చెట్టు చాటు నుంచో ఒక దొంగ వాళ్ళ ముందుకు వచ్చి చేతికర్రతో ఇద్దరి కాళ్ళ మీద బలంగా కొట్టాడు. అయితే దెబ్బ సోమయ్యకే బలంగా తగిలింది. ఆయన పడిపోయాడు. తర్వాత దొంగ ఆ ఇద్దరిని చెరొక చెట్టుకు కట్టి ఇద్దరి దగ్గర ఉన్న డబ్బు లాగేసుకొని, మీలో ఎవడు వెళ్ళి 100 రూపాయలు తెచ్చి ఇచ్చినా రెండో వాడిని కూడా విడిచిపెడతాను. చెప్పండి, ఎవరు వెళ్ళి డబ్బు తెస్తారు? డబ్బు తేబోయిన వాడు తెల్లారేలోగా డబ్బు తేకపోయినా, వెంట ఎవరినన్నా తోడు తెచ్చినా ఇక్కడ ఉండేవాడిని పొడిచి చంపేస్తాను అన్నాడు. 2 మనుషులు కలిసి దొరికారు కనుక దొంగ ఈ ఎత్తు వేశాడు. అదే ఒంటరి ప్రయాణికుడే ఉంటే దగ్గర ఉన్నది కాజేసి దొంగ తృప్తి పడేవాడే. కానీ 2 దొరికారు కనుక వాడి ఎత్తు పారింది. ఎవరో ఒకరు వెళ్ళి 100 రూపాయలు తెచ్చి ఆ దొంగ మొహాన కొట్టి రెండో వాడిని విడిపించాలి. సోమయ్య ఉండే గ్రామం చాలా దూరం. అక్కడికి వెళ్ళడానికే 1 రోజు పడుతుంది. తెల్లవారే లోపుగా తిరిగి రావడం అసంభవం. ఒకవేళ తిరిగి వచ్చినా సోమయ్య అంట చిల్లి గవ్వలేదు. 100 రూపాయలు ఎలా తెస్తాడు? మా గ్రామం దగ్గరలోనే ఉన్నది, నన్ను వదిలిపెట్టు, నేను డబ్బు పట్టుకొస్తాను అన్నాడు వెంకట సుబ్బయ్య దొంగతో. దొంగ వెంకట సుబ్బయ్య కట్లు విప్పి వెళ్ళిపోనిచ్చాడు. అలా దొంగ బారి నుంచి తప్పించుకొని బయటపడిన వెంకట సుబ్బయ్య తనను విడిపించడానికి 100 రూపాయలతో తిరిగి వస్తాడని సోమయ్య కలలో కూడా అనుకోలేదు. అతనన్నా తప్పించుకుపోయాడు కదా అని సంతోషిస్తూ తెల్లవారే లోపల తన చావు ఖాయం చేసుకున్నాడు సోమయ్య. ఆయనకు దైవధ్యానం చేస్తూ చావు కోసం ఎదురు చూడటం తప్ప ఇంకేమీ మిగలలేదు. కానీ తెల్లవారక ముందే వెంకట సుబ్బయ్య తిరిగి వచ్చాడు. ఇదిగోనయ్యా 100 రూపాయలు, ఆయనను వదిలిపెట్టి డబ్బు తీసుకో అన్నాడు. దొంగవాడు డబ్బు తీసుకొని ఎటో మాయమయ్యాడు. దారిలో కలిసిన స్నేహాన్ని పాటించి 100 రూపాయలు తెచ్చి దొంగకు సమర్పించి తన ప్రాణం కాపాడిన ఆ వెంకట సుబ్బయ్యకు తన కృతజ్ఞత ఎలా తెలపాలో సోమయ్యకు తెలియలేదు. అంతటితో ఆగక వెంకట సుబ్బయ్య సోమయ్య బరువంతా తన మీద వేసుకొని నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి 4 రోజుల పాటు తన ఇంటనే ఉంచుకొని ఆయనకు చికిత్స చేయించి దెబ్బతిన్న కాళ్ళు నయం చేయించాడు. చిత్రం ఏమిటంటే వెంకట సుబ్బయ్యది బీద సంసారమే. అతను 100 రూపాయలు ఆ రాత్రి ఎలా పుట్టించాడో సోమయ్యకు అర్థం కాలేదు. ఆ 100 రూపాయలు తన చికిత్సకైన ఖర్చు 15 రూపాయలు వెంకట సుబ్బయ్యకు ఎలా తిరిగి ఇవ్వాలో కూడా సోమయ్య ఊహించలేకపోయాడు. ఆయన తన గ్రామానికి బయలుదేరుతూ సాధ్యమైనంత త్వరలో 115 రూపాయల బాకీ తీర్చేస్తానని మాట ఇచ్చి వెంకట సుబ్బయ్య దగ్గర సెలవు తీసుకున్నాడు. సోమయ్య ఇంటికి వచ్చి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. తాను వెంకట సుబ్బయ్య ఇంట తన చెంబు మరిచి వచ్చిన సంగతి భార్య అడిగిన దాకా సోమయ్యకు గుర్తు రాలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత సోమయ్య 2 ఏళ్లు మాత్రమే జీవించాడు. ఆ వెంకట సుబ్బయ్య బాకీ తీరిందో లేదో పాపన్న తల్లి ఎరుగదు. సోమయ్య ఇంటి పట్టున ఉండిన మనిషి కాడు. అస్తమానము ఎటో వెళ్ళేవాడు. ఇల్లు దాటి వెళితే 4-5 రోజుల దాకా తిరిగి ఇంటి ముఖం చూసేవాడు కాదు. అది కాక ఆ రోజుల్లో మగవాళ్ళు డబ్బు గురించిన విషయాలు ఆడవాళ్లతో చర్చించేవాళ్ళు కారు. ఆఖరిసారి జబ్బు పడినప్పుడు కూడా సోమయ్యకు నోరు పడిపోయింది. అందుచేత భార్యతో ఆయన ఏమీ చెప్పే అవకాశం లేకపోయింది. ఈ సంగతులన్నీ విని పాపన్న చాలా బాధపడ్డాడు. తన తండ్రి రుణం ఇంతకాలం తీరకుండా ఉన్నదా? తండ్రి రుణాలు తీర్చడం
పుత్రుడి కర్తవ్యం. తన తండ్రి రుణం తాను తీరిస్తేనే గాని ఆయనకు ఆత్మశాంతి ఉండదు. పాపన్న లెక్క కట్టాడు. తన తండ్రి ఇవ్వవలసిన బాకీ వడ్డీతో సహా 500 దాటుతుంది. అందుచేత పాపన్న వెంటనే కొంత పొలం అమ్మి డబ్బు చేత పట్టుకుని దారి వెతుక్కుంటూ గుర్రంపల్లి చేరుకున్నాడు. అది పెద్ద గ్రామమే. అక్కడ పాపన్న వెంకట సుబ్బయ్య గురించి అడిగితే ఒక మనిషి, వెంకట సుబ్బయ్య గారంటే గ్రామాధికారిగా ఉండిన ఆయన కాదుటండి, ఆయన ఇప్పుడున్నట్టు లేదే అన్నాడు. పాపన్న గ్రామాధికారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. ప్రస్తుతం సీనయ్య అనేవాడు గ్రామాధికారిగా ఉంటున్నాడు. అతను పాపన్న పేరు అదివరకే విని ఉండడం చేత మర్యాద చేసి పాపన్న వచ్చే పని అడిగాడు. పాపన్న తన తండ్రి రుణం గురించి వెంకట సుబ్బయ్య గురించి చెప్పి, మా తండ్రి గారు మీ తండ్రి గారికి 115 రూపాయలు బాకీ ఉన్నట్టు నాకెంతకాలమూ తెలియదు. గడిచిన 30 ఏళ్ల చిల్లరకు వడ్డీ కట్టి పైకం తెచ్చాను, పుచ్చుకోండి అన్నాడు. సీనయ్య డబ్బు తీసుకోవడానికి వెనకాడుతూ, వద్దులేండి, మీ నాన్నగారికి మా నాన్నగారు ఇచ్చినది అప్పుగా భావించిన అవసరం లేదు. మీ తండ్రి గారి ప్రాణాన్ని కాపాడటమే ఒక గొప్ప సంగతి. కానీ మీ పుత్రధర్మం మటుకు ఎంతో మెచ్చుకోదగ్గది అన్నాడు. మీ తండ్రి గారు ఏమనుకుని సహాయపడ్డారో తెలియదు కానీ మా తండ్రి గారు మాత్రం దాని రుణంగానే భావించారు. ఆ సంగతి తెలిసే కదా నేను ఈ డబ్బు తెచ్చాను అన్నాడు పాపన్న. సీనయ్య బలవంతం మీద పాపన్న ఇచ్చిన డబ్బు తీసుకుంటూ, సరే మీరంతగా కాదు కూడదంటున్నారు కనుక ఈ డబ్బు తీసుకొని ఏ ధర్మకార్యానికైనా వినియోగిస్తాను అని డబ్బుకు రసీదు ఇచ్చేశాడు. పాపన్న సీనయ్య వద్ద సెలవు పుచ్చుకుంటూ, అన్నట్టు మా తండ్రి గారు మీ ఇంట ఒక చెంబు వదిలిపెట్టారట, అది ఉన్నదేమో చెప్పగలరా అన్నాడు. సీనయ్య ఆశ్చర్యపోయి, చెంబా, పాత సామాన్లో చూసి చెబుతాను ఉండండి అని లోపలికి పోయి బాగా కిలుమెక్కి ఉన్న చిన్న రాగి చెంబు ఒకటి తెచ్చి, ఇదేనండి మీ తండ్రి గారి చెంబు అంటూ పాపన్నకిచ్చాడు. పాపన్న దాన్ని భక్తితో స్వీకరించి తన ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు. అతను ఊరు దాటి అడవి మార్గాన కొంత దూరం నడిచేసరికి ఒక చెట్టు కింద ముసలి సన్యాసి కూర్చుని కనిపించాడు. ఈ సన్యాసిని పాపన్న వచ్చేటప్పుడు కూడా చూశాడు. అయితే ఇప్పుడు ఆ సన్యాసి ముందు 2 పిల్లలు, ఒక ఈడు వచ్చిన వాడు చింకిపాతలు కట్టుకొని నిలబడి ఉన్నారు. పెద్దవాడు ఏడుపు గొంతుతో, ఒక్కసారి ఇంటికి వచ్చి అమ్మను చూడు నాన్న అని బతిమాలుతున్నాడు. వాడి వెంట చిన్న చిన్న పిల్లలు ఇంటికి రా తాత అని ఏడుస్తున్నారు. సన్యాసి వాళ్ళ మొర వినిపించుకున్నట్టు కనబడలేదు. పాపన్న అక్కడ ఆగి వాళ్ళను ప్రశ్నించి వాళ్ళ గొడవంతా తెలుసుకున్నాడు. ఇంతకు ఆ ముసలి సన్యాసే తన తండ్రిని ఆనాడు కాపాడిన వెంకట సుబ్బయ్య. 30 ఏళ్ల క్రితం కుగ్రామంగా ఉండిన గుర్రంపల్లికి ఈయనే గ్రామాధికారి కరణము అన్నీను. వాళ్ళ నిజంగా బీద కుటుంబమే. దివాణానికి కట్టవలసిన కిస్తీ పైకం 100 రూపాయలు ఇంట్లో ఉంటే అది తీసుకుపోయి దొంగకిచ్చి సోమయ్య ప్రాణం దక్కించాడు. కానీ ఆ డబ్బు మళ్ళీ పూడ్చడం ఆయన తరం కాలేదు. సోమయ్య అయినా ఆ డబ్బు పుట్టించి ఆయనకి ఇవ్వలేకపోయాడు. కిస్తీ కట్టవలసిన రోజు దగ్గర పడుతున్న కొద్దీ వెంకట సుబ్బయ్య ఊళ్ళో అందరినీ అప్పు అడగసాగాడు. సీనయ్య తండ్రికి వెంకట సుబ్బయ్య అంటే పడదు. వెంకట సుబ్బయ్య పరిస్థితి ఊహించి ఆ దుర్మార్గుడు వెంకట సుబ్బయ్య కిస్తీ సొమ్ము అపహరించాడని దివాణానికి కబురు చేశాడు. అధికారులు వచ్చి వెంకట సుబ్బయ్యను విచారణ జరిపారు. దివాణానికి కట్టవలసిన సొమ్ము దొంగకిచ్చానని చెప్పడం వెంకట సుబ్బయ్యకు సాధ్యం కాలేదు. అధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి అతని ఆస్తి జప్తు చేసి అతని గ్రామం నుంచి బహిష్కరించారు. సీనయ్య తండ్రి గ్రామాధికారి అయ్యాడు. జరిగిన దానికి వెంకట సుబ్బయ్య వైరాగ్యం చెంది అడవిలో ఆశ్రమం వేసుకుని సన్యాసి జీవితం గడపసాగాడు. ఇప్పుడు వెంకట సుబ్బయ్య భార్య మంచం పట్టి ఇవాళో రేపో అన్న స్థితిలో ఉండి భర్తను ఒకసారి చూడాలని తప్పించిపోతున్నది. అందుకే కొడుకు మనమలు వచ్చి వెంకట సుబ్బయ్యని ఇంటికి రమ్మని ప్రాధేయపడుతున్నారు. అంతా విని పాపన్న నిర్ఘాంతపోయాడు. మా నాన్న మీ ఇంట చెంబు ఒకటి వదిలిపెట్టాడా అని అతను వాళ్ళని అడిగాడు. అవునండి, చెంబు మా ఇంట ఉన్నది. మా కష్టాలన్నిటికీ మూలకారకుడైన ఆ పెద్ద మనిషి చెంబును మరవచ్చున ఆ చెంబే తీసుకొని వారింటికి బిచ్చానికి వెళ్ళమని మా అమ్మ ఎన్నిసార్లు అన్నది. కాళ్ళు చేతులు పడిపోయాక అలాగే వెళతానని ఆవిడకు సమాధానం చెప్పాను అన్నాడు వెంకట సుబ్బయ్య కొడుకు. పాపన్న తన సంగతంతా వాళ్ళకు చెప్పాడు. అతను సన్యాసితో, అయ్యా, మీరు సన్యాసిగానే ఉండిపోతారో తిరిగి గృహస్థ అవుతారో అది మీ ఇష్టం, కానీ నేను మటుకు మీ అబ్బాయిని తిరిగి గ్రామాధికారి చేస్తే తప్ప నా తండ్రి ఆత్మకు శాంతి ఉండదు అన్నాడు. అతను వెంకట సుబ్బయ్య కొడుకును మనుమలను వెంటబెట్టుకొని వారుంటున్న గుడిసెకు వెళ్ళాడు. వెంకట సుబ్బయ్య భార్య పాపన్న చెప్పిందంతా విని చాలా ఉత్సాహం తెచ్చుకొని తన జబ్బు సగం నయమైనట్టే తలపోసింది. అక్కడ పాపన్న తన తండ్రి చెంపు తీసుకుని వెంకట సుబ్బయ్య కొడుకుని వెంటబెట్టుకొని సీనయ్య ఇంటికి వెళ్ళాడు. సీనయ్య 10 మందితో కూర్చుని ఏవో వ్యవహారాలు మాట్లాడుతున్నాడు. పాపన్న అతన్ని చూసి, సీనయ్య గారు, నేను పొరపాటు పడితే మీరు నన్ను సరిదిద్దలేదు. ఈ అబ్బాయి వెంకట సుబ్బయ్య గారి అబ్బాయి. నేను మీకు ఇచ్చిన డబ్బు ఈ అబ్బాయికి చేరాలి. అందుచేత
ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి. ఇదిగో మీరిచ్చిన రసీదు అన్నాడు. సీనయ్య వెలవెలాపోయాడు. ఏమిటి అని అందరూ అడిగారు. సీనయ్య ఏమని చెబుతాడు? మారు మాట్లాడకుండా పాపన్న డబ్బు పాపన్నకి ఇచ్చేశాడు. పాపన్న ఆ డబ్బు తెచ్చి వెంకట సుబ్బయ్య భార్య దగ్గర పెట్టి, ఇది మీ డబ్బే, జబ్బుకు మంచి వైద్యం చేయించుకోండి, అవసరమైన ఖర్చులన్నీ ధారాళంగా చేసుకోండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి బయలుదేరి దివాణానికి వెళ్ళాడు. వెంకట సుబ్బయ్య సంగతంతా పాపన్న చెప్పిన మీదట అధికారులు పాత రికార్డులన్నీ తిరగదోడి 30 ఏళ్ల తరువాత మళ్ళీ వెంకట సుబ్బయ్య కుటుంబానికి గ్రామాధికారం ఇప్పించారు. వెంకట సుబ్బయ్య కొడుకు గ్రామాధికారి కాబోతున్నాడని ముందుగానే పసిగట్టి సీనయ్య తన పదవికి రాజీనామా పెట్టేసి విచారణ నుంచి తప్పించుకున్నాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.